ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్టాప్ లెనోవోకు సంబంధించిన LOQ i7 14th జనరేషన్కి సంబంధించిన RTX 5060 8GB గ్రాఫిక్ కార్డ్తో ఉండే ఒక లేటెస్ట్ పవర్ఫుల్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ ల్యాప్టాప్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన కొన్ని కీ డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇది లెనోవో అలాగే ఇంటెల్ కొలాబరేషన్తో వస్తున్న ఒక ఎక్సలెంట్ ల్యాప్టాప్ అనమాట. దీనికి సంబంధించి ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్. దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, చాలా లెంతీగా ఉండొచ్చు, కొంచెం ఓపిక్గా ఒక్కొక్క ఫీచర్ గురించి చూసుకోండి. అండ్ ఇది కొంచెం కాస్ట్లీ ల్యాప్టాప్ కాబట్టి మీకు కొంచెం ఫీచర్స్ ఎక్కువగానే ఉంటాయి అనమాట. అండ్ ఈ బాక్స్ అయితే ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ల్యాప్టాప్ ఉంటుంది. మన దగ్గర ఉంది గ్రే కలర్ వేరియంట్ అనమాట. దీంట్లో 2 కలర్స్ వరకు ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు ఒక ఛార్జర్ వస్తుంది. ఛార్జర్ కూడా చాలా హెవీగా ఉంటుంది. 245 వాట్ లెనోవో ఛార్జర్ అనమాట, ఫాస్ట్ ఛార్జర్ ఇది. అండ్ దీంట్లో మీకు 60 వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. అండ్ గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి కొంచెం వెయిట్ కూడా చాలా హెవీగానే ఉంది. నియర్లీ 2.4 kg ఉంటుంది. అండ్ దీని వెయిట్ కూడా అరౌండ్ ఒక 500 to 600 grams వరకు కూడా ఉంటుంది. చాలా వెయిట్ ఉంటుంది అనమాట. సో దీన్ని క్యారీ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ స్టిల్ ఎడిటర్స్కి, గేమింగ్ బాగా ఆడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ అబ్జర్వ్ చేస్తే చాలా సాలిడ్గా మెటల్ అండ్ టఫ్ ప్లాస్టిక్ డిజైన్తో ఉంది. అండ్ దీని ఫ్లిప్ ఏదైతే ఉంటుందో ఇది 180 degrees వరకు ఫ్లిప్ అవ్వగలిగిన ఒక సూపర్ ల్యాప్టాప్ అనమాట. డిస్ప్లే కూడా చాలా హై క్వాలిటీ డిస్ప్లే దీంట్లో యూజ్ చేశారు. యాంటీ గ్లేర్ డిస్ప్లే, ఫుల్ HD+ రిజల్యూషన్తో ఉంటుంది. అండ్ ఒకసారి పోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ మీకు ఒక USB 3.2 పోర్ట్ ఉంటుంది. అలాగే ఒక హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అలాగే కెమెరా యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఒక Type-C పోర్ట్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు పెద్ద ప్యానల్ లాగా ఉంటుంది. దీంట్లో చాలా వరకు మనకి పోర్ట్స్ ఉన్నాయి. దీంట్లో 2 USB పోర్ట్స్ ఉంటాయి. అలాగే ల్యాన్ పోర్ట్ ఉంటుంది, HDMI పోర్ట్ ఉంటుంది, అలాగే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ మాత్రం మీకు ఏమీ ఉండవు. అండ్ Type-C అనేది ఈ రోజుల్లో వెరీ కామన్. వీళ్ళు ఒకటే ఇచ్చారు, 2 ఇస్తే బాగుండేది అనేది నేను అనుకుంటున్నాను. అండ్ గ్రే కలర్లో లెనోవో బ్రాండింగ్తో మాత్రం ఇది చూడటానికి చాలా స్టైల్గా ఉంది. ఇక్కడ లెనోవో LOQ అని కూడా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ హనీకోంబ్ డిజైన్తో ఎయిర్ వెంట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యాన్స్ అవి క్లియర్గా కనిపిస్తున్నాయి. వీళ్ళు కూలింగ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీకు కొంచెం ఎయిర్ వెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట బ్యాక్ సైడ్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక హై అండ్ గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి మీకు ఖచ్చితంగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి దీంట్లో వేపర్ ఛాంబర్ కూడా చాలా హెవీ తీస్తున్నారు. అలాగే దీంట్లో కూలింగ్ సిస్టమ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లెనోవో కోల్డ్ ఫ్రంట్ అని చెప్పి వీళ్ళకి సంబంధించిన హైపర్ ఛాంబర్, వేపర్ ఛాంబర్ ఉంటాయి అనమాట. దానివల్ల ఎక్కువ కూలింగ్ అనేది చేయడానికి వీలవుతుంది. మ్యాక్సిమం ఒక 4 hours గేమింగ్ ఆడినా కానీ మీకు పెద్దగా హీట్ అనేది జనరేట్ కాకుండా వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలాగే దీంట్లో మనకి 2 స్పీకర్స్ ఉన్నాయి. 2 watt స్పీకర్స్ 2 ఉంటాయి. ఇది నహోమిక్ స్పీకర్స్ అనమాట. సౌండ్ క్వాలిటీ మాత్రం ఓకే, బాగానే ఉంది, నాట్ ద బెస్ట్. అండ్ కమింగ్ టు ద కీబోర్డ్ డిపార్ట్మెంట్, ఈ కీబోర్డ్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. లెనోవో ట్రూ స్ట్రైక్ కీబోర్డ్ అని చెప్తున్నారు వీళ్ళు. అలాగే దీంట్లో ఒక స్పోర్ట్స్ డిజైన్ ఉంటుంది. అండ్ పవర్ బటన్ కూడా చూసారు కదా, లెనోవోకి సంబంధించిన లెజియన్కి సంబంధించిన పవర్ బటన్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ RGB కంట్రోల్డ్ అనమాట. అది కూడా చూడటానికి చాలా స్టైల్గా ఉంటుంది. కీబోర్డ్ పెర్ఫార్మెన్స్ అంటే చేతితో మనం ఇలా ఫింగర్స్ టచ్ చేస్తున్నప్పుడు మనకి అది ఫీల్ మాత్రం చాలా బెటర్ క్వాలిటీ, ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇందులో మీకు ఉన్న ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది i7కి సంబంధించిన 14th జనరేషన్ ప్రాసెసరు. అండ్ దీని కోడ్ 14700HX అనమాట. అది ఒక హై ఎండ్ ప్రాసెసరు. అలాగే దీంట్లో మీకు 32 GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ కావాలనుకుంటే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అప్ టు 64 GB. అండ్ మీకు లెనోవో అఫీషియల్ వెబ్సైట్లో మీకు వీళ్ళు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఈవెన్ గ్రాఫిక్ కార్డ్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ర్యామ్ టైప్ చేంజ్ చేసుకోవచ్చు, స్టోరేజ్ టైప్ చేంజ్ చేసుకోవచ్చు, స్టోరేజ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాలుగా మీరు కస్టమైజేషన్స్ అనేవి లెనోవో అఫీషియల్ వెబ్సైట్లో మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ గేమింగ్ కోసం తీసుకొచ్చిన ల్యాప్టాప్ కాబట్టి దీంట్లో ప్రాసెసరు చాలా హై ఎండ్ ప్రాసెసర్ యూజ్ చేశారు. దీంట్లో మీకు 20 cores ఉంటాయి. అలాగే దీంట్లో 8 పెర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి. అలాగే 12 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. అండ్ దీంట్లో 28 థ్రెడ్స్ ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో మీరు ఒకసారి గ్రాఫిక్ కార్డ్ అబ్జర్వ్ చేసి NVIDIA RTX 5060 ఉంటుంది. అలాగే ఇది ఒక 8 GB గ్రాఫిక్ కార్డ్. దీంట్లో TGP మీకు 115 వాట్ ఉంటుంది అనమాట. వెరీ వెరీ పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీన్ని కూడా కావాలనుకుంటే మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి దీంట్లో చాలా రకాల గేమ్స్ అయితే మేము ఆడి చూసాము. చాలా ఉంది, గేమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. అండ్ కూలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను గేమ్స్ ఎంత స్కోర్ చేస్తుందని. దీంట్లో బ్లాక్ మిత్, ఊకుంగ్ లాంటివి 79 FPS వరకు స్కోర్ చేస్తుంది. హొరైజన్ 5 ఏమో నియర్లీ 178 FPS వరకు చేస్తుంది. వాచ్ డాగ్స్ లెజియన్ ఏమో అరౌండ్ 110 FPS వరకు ఇది రికార్డ్ అయితే చేస్తుంది అనమాట. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒక పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది
ఆబ్వియస్గా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా మీకు ఒక గేమింగ్ ల్యాప్టాప్ అంటే ఎడిటింగ్ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందని అర్థం కదా. సో దీంట్లో మీకు ప్రీమియర్ ప్రో లాంటివి కూడా చాలా ఈజీగా రెండర్ చేస్తుంది. ఒక 10 నిమిషాల వీడియో హై అండ్ 4K 60 FPSతో రికార్డ్ చేసిన వీడియోని ఎడిటింగ్ చేసినప్పుడు మాత్రం దీని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఇది మీకు పవర్ఫుల్గా పెర్ఫామ్ చేయాలంటే ఆబ్వియస్గా మీరు పవర్ కార్డు కనెక్ట్ చేసుకొని, అది గేమింగ్ అయినా సరే ఎడిటింగ్ అయినా సరే మీరు పెర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకోవాలి. దీనికి సంబంధించి సపరేట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ ప్యానల్లోకి వెళ్ళి మీరు కావాలనుకుంటే ఎఫిషియన్సీ మోడ్ అలాగే పెర్ఫార్మెన్స్ మోడ్ని చూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఆటోమేటిక్గా పవర్ కనెక్ట్ చేయగానే ఇది మీకు పెర్ఫార్మెన్స్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ మీకు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మీకు 60 వాట్ బ్యాటరీ ఇస్తున్నారు వీళ్ళు, అలాగే 245 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. సో విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. కాకపోతే దీని బరువు మాత్రం చాలా హెవీగానే ఉంటుంది కాబట్టి. అండ్ దీంట్లో కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి. పర్టికులర్గా మీకు ఏఐలో మీకు వీళ్ళకి సంబంధించిన లెనోవో ఏఐ చిప్ ఒకటి ఉంటుంది, ఏఐ ఇంజిన్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి లెనోవో ఒక్క బ్రాండ్లోనే మీకు సపరేట్గా డెడికేటెడ్గా ఒక ఏఐ చిప్ ఉంటుంది, ఏఐ చిప్ అని చెప్పి. ఇది మీకు చాలా బెటర్గా మీకు ఏఐ పెర్ఫార్మెన్స్ని లైక్ మీకు గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ అది మీకు చాలా బెటర్గా బూస్ట్ చేస్తుంది అనమాట. అలాగే దీంట్లో లెనోవో వాంటేజ్ కూడా ఉంటుంది. లెనోవో వాంటేజ్ ఏం చేస్తుందంటే సిస్టమ్ ఆప్టిమైజ్ చేస్తుంది. అంటే మీరు దాంట్లో ఫీచర్ వెళ్ళి దాంట్లో కావాలనుకుంటే సిస్టమ్ను ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, అలాగే డ్రైవర్ అప్డేట్స్ చేసుకోవచ్చు, అలాగే కస్టమైజ్ చేసుకోవచ్చు, అలాగే వారంటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఈ వాంటేజ్లో మీకు ఉంటుంది. విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ అనమాట. దీంట్లో కొన్ని చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయని చెప్పే కదా, దాంట్లో వాంటేజ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ ఫీచర్. సో చాలా రకాల ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తారు. చూసారు కదా, ఇది విండోస్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే దీంట్లో మీకు ఆఫీస్ కూడా ఇంక్లూడెడ్గా వస్తుంది అనమాట. కావాలనుకుంటే మీరు చాలా ఫీచర్స్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో అవన్నీ లెనోవోకి సంబంధించి సపరేట్ యాప్స్ ఉంటాయి, వాటిలోకి వెళ్ళి మీరు కస్టమైజేషన్స్ అనేవి హెవీగా కూడా చేసుకోవచ్చు. సో అండ్ దీంట్లో డిస్ప్లే డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఒక యాంటీ గ్లేర్ డిస్ప్లేని 15.6 ఇంచెస్ డిస్ప్లేని యూజ్ చేశారు. 144 Hz రీఫ్రెష్ రేటు ఈ డిస్ప్లేకి ఉంటుందన్నమాట. ఇది ఒక యాంటీ గ్లేర్ టెక్నాలజీ కాబట్టి లైట్ పడినా కానీ మీకు పెద్ద ప్రాబ్లం కాకుండా, అంటే ఇట్ దండ్ ఆఫ్ దే కొంచెం కనిపిస్తుంది, బట్ చాలా వరకు గ్లేర్ని కంట్రోల్ అయితే చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది లెనోవోకి సంబంధించిన LOQ మెయిన్ కీ ఫీచర్స్. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఆల్రెడీ చూసారు ఎలా ఉందో, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందో చూసారు. అలాగే దీంట్లో ప్రాసెసర్, ర్యామ్ అవన్నీ కస్టమైజేషన్స్ మీకు కావాలనుకుంటే లెనోవో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు కూడా. సో దీని ప్రైస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా నా దగ్గర ఉన్న స్టాక్ వేరియంట్ ఏదైతే ఉందో దీని నియర్లీ 1,30,000 దాకా ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో డిఫరెంట్ సైట్స్లో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇది ముఖ్యంగా గేమర్స్కి, ఎడిటర్స్కి మాత్రం చాలా బాగా ఉపయోగపడే ఒక పవర్ఫుల్ మెషిన్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.